దక్షిణ దేశపు రాణి నడిపించినది నిరాశయే. సొలొమోను ద్వారా దేవుని యొక్క వరము కార్యనిర్వహణ అవుతుందని ఆమె విన్నది. నిరాశ అక్కడ ఆమెను నడిపించినది. నిరాశ అని మానవులైన నీకు నాకు కలుగుతున్నది. నీకు నాకు ఇలాంటి వ్యత్యాసం లేదు. మనకున్న రీతిగానే వారికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నవి. వారు తింటారు, త్రాగుతారు, జీవిస్తారు, చనిపోతారు. మనవలే వారు మానవులు. ఆమె తన రాజ్యాన్ని విడిచి వెళ్ళినంతగా నిరాశ అంతగా ఆమెను తరిమివేసినది. సహారా ఎడారిలో ఆమె 40 దినాల ఒంటెల పైన ప్రయాణములో ఇష్మాయేలు ఆమెను బందిపోటు చేస్తారనే విషయాన్ని ఆమె నిరాశ చేత మరిచిపోయినది. నిరాశ ఎలాగైతేనే ఆమె వెళ్లిపోయినది. ఆమె ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆమె ఏమి తెలుసుకోవాలని సొలొమోను ద్వారా ఆశించిందో అది అతనికి మరుగు చేయబడలేదు. నిరాశ. యేసు చెప్పాడు, తీర్పు దినాన ఆమె లేచి ఈ తరం వారిపైన నేరారోపణ చేయనని చెప్పాడు. ఎందుకంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి. నిరాశ. ముగింపుగా అనేది చెప్తాను. కొద్ది కాలం క్రితం మెక్సికోలో నిరాశలో ఉన్నటువంటి ఒకటి నేను చూశాను. నేనప్పుడే వేదిక వద్దకు వచ్చాను. ఒక పెద్ద ఆట స్థలం అది. ప్రజలు ఉదయం 9 గంటల నుండి వేచి ఉన్నారు. అది రాత్రి 10 గంటలైనది. అంతకు ముందు రాత్రి సంపూర్తిగా 30 సంవత్సరాల ఉండి గుడ్డివాడిన ఒకడు తాను చూపు పొందుకున్నాడు. సాక్ష్యమిస్తూ పట్టణమంతా ఆ రోజు తిరిగేటతడు. అంత ఎత్తున 30-40 గజాల పొడుగున పాత బట్టలు, దుప్పట్లు అక్కడ పెట్టబడి ఉన్నవి. సుమారు 40-50 వేల ప్రజలు అక్కడ ఉన్నారు. వారికి ఉన్న పాత దుప్పట్లు, టోపీలు అవన్నీ వారేమి కలిగి ఉన్నారో అని అనుకున్నాను. వర్షం కురుస్తూ ఉన్నది అక్కడ. గోడకు అడ్డంగా ఒక తాడు కట్టారు. నేను వేదిక పైన ఉన్నాను. ఇక్కడ కూర్చున్న ఆ మనుష్యుడు కొద్ది నిమిషాల క్రితం అతడు అతని కుమార్తె మెక్సికన్ నుండి వచ్చి సహోదరు ఆర్మెంట్ తో మాట్లాడారు. ఇక్కడ అతను మాకు జ్ఞప్తి ఉన్నాడు. ఈ రాత్రి మహిమలో అతడు ఉన్నాడు. సోదరు ఆర్మెంట్ అక్కడి నుండి తన ఓవర్ కోట్ తీసివేసి జాక్ వణికిపోతున్నాడు కాబట్టి అది అతనికి ఇచ్చాడు. వర్షములో నిలబడి మెక్సికోలో ఆ చలి వర్షములో దక్షిణాది వారు గడ్డగట్టుకుని పోతారు. అక్కడ అతను నిలబడ్డాడు. నా కుమారుడైన బిల్లీ పాల్ నా దగ్గరికి వచ్చి నాతో ఇలా అన్నాడు, నాన్న నీవు ఒకటి చేయవలసి ఉంటుంది. అక్కడ ఒక మెక్సికో స్త్రీ ఉదయం చనిపోయిన ఒక బిడ్డను తీసుకుని వచ్చినది. వరుసలో ఆమె నుంచుకు తగినంత కాపలాదారు నా యుద్ధం లేరు అని చెప్పాడు. ఆ గుడ్డివాడి మీద చేతులుంచితే అతనికి చూపు కలిగినట్లయితే ఆ చచ్చిపోయిన బిడ్డ మీద చేతులుంచితే ప్రాణం వస్తుంది దానికి. ఆమె ఒక కథోలిక్ స్త్రీ. ఆమెను వెనుకకు పంపించలేకపోయారు వారు.
సహోదరు ఎస్పినోజో ఇంకా తదితరులు ఆమెతో చెప్పారు, ఇక ప్రార్థన కార్డులు మా వద్ద లేవు, ఇంకొక రాత్రి వరకు నీవు వేచి ఉండాలి అని చెప్పారు. ఆమె చెప్పినది, నా బిడ్డ చనిపోయాడు, ఉదయం చనిపోయినది, నేను అక్కడికి చేరవలసినదే అని అంటున్నది. ప్రార్థన కార్డు ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆమె వచ్చినది. 300 మంది కాపులదారులు వారు అక్కడ ఉంచారు. మరి కోళ్ళ కిందుగా ఆమె వెళ్ళింది, వారి వీపుల పైగా దుక్కుంటూ వెళ్ళిపోయినది. ఈ బిడ్డను తీసుకుని పరిగెత్తుతూ వారి మధ్యనే పడిపోయినది. ఎటువంటి వ్యత్యాసాలు ఆమెకు అడ్డురాలేదు. ఆమె చేరుకోవటానికి ఆమె ప్రయత్నం చేసినది. ఆమె నిరాశలో ఉండిపోయినది. చూపు ఇచ్చిన దేవుడు ప్రాణము కూడా ఇవ్వగలడు అని దేవుడు ఆమెతో మాట్లాడి ఉండవచ్చును. ఆమె ఎంతో నిరాశపడిపోయినది. ఆమెలో ఒకటి మంటెత్తిపోయినది. అలాంటి నిరాశతో ఉన్నటువంటి ఓ వ్యాధిగ్రస్తున్న ప్రజలారా, కొద్ది నిమిషాలు ఆ మంట మీలో ఉన్నట్లయితే ఏమి జరుగుతుందో గమనించండి. ఆ క్రితం రాత్రి ఆ చిన్న బిడ్డకి స్వస్థతనివ్వగల దేవుడు, క్యాన్సర్ తో ఉన్న ఆ స్త్రీకి స్వస్థతనిచ్చిన దేవుడు, మిస్సెస్ ఫ్లోరెన్స్ నైటింగేల్ కు స్వస్థత ఇవ్వగల దేవుడు ఈ మనిషినికి స్వస్థత చేయగలడు. 1000 మందికి స్వస్థత చేయగలడు. Raising the dead and healing the sick and everything else. If God can do that, He's God yesterday, He's God today. నిరాక్షేపం లేని రుజువుతో ఆయన చనిపోయిన వారిని బ్రతికించాడు, రోగులను స్వస్థపరిచాడు, అనేక మందికి అలాగా చేశాడు. ఆయన దేవుడైతే చేయగలడు. ఆయన నిన్నటి దినాన దేవుడే, ఈ దినాన దేవుడై ఉన్నాడు. నిరాశ చెందు, ఆ తర్వాత ఒకటి జరుగుడు నీవు చూస్తావు. ఆ తర్వాత ఆ నిరాశలో ఆమె ఎంతో తొందరపడుతున్నది. నేను సర్ జాక్మూర్ తో చెప్పాను, ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమె నేనెన్నడూ చూడలేదు, ఈ వేదిక వద్ద ఎవరున్నది ఆమెకు తెలియదు. ఆ బలహీనులైన కథలిక్ స్త్రీ ఒక ఇంగ్లీషు ముక్క కూడా మాట్లాడలేదు, కాబట్టి అది అని ఆమెకి ఎలాగో తెలుసు. నేను చెప్పాను, క్రిందకి వెళ్లి ఆ చిన్న బిడ్డ కొరకు ప్రార్థించు, అది ఆమెకు సంతృప్తి కలిగిస్తున్నది, ఆమె వెళ్లిపోతుంది అని నేను అన్నాను. అది కారణం కాదు అని చెప్పారు, అది ఆపలేని గర్జన వంటిదెక్కడ. ఆమె ఎగురుతున్నది, ప్రతి ఒక్కరూ అరుస్తున్నారు, వారి భుజాలపైకి ఎక్కి పరిగెత్తుతూ వారి మధ్య పడిపోయినది. ఆ ముందుకు కొన్ని అడుగులు వేయగలదు. ఆమెను వెనక్కు లాగడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె వారి కాళ్ల మధ్యకు బిడ్డను పట్టుకుని వచ్చినది, కాపలాదారులను అందరినీ తబ్బిబులు చేసినది. ఎటువంటి అరమరిక లేక ఆమె అక్కడికి చేరుకున్నది. ఆమె అక్కడికి చేరవలసి ఉంటున్నది. అదేమైనప్పటికీ ఎటువంటి అవాంతరాలను కలుగు చేయలేదు. ఆమె అక్కడికి చేరుకోవాలి. ఇది షునేమిరునగు ఆ స్త్రీ కథవలే లేదా? 3500 సంవత్సరాల క్రితం జరిగినది. అది 3-4 సంవత్సరాల క్రితం జరిగినది. చూశారా? ఈ రాత్రి కూడా అదే అవుతున్నది. అలాంటి నిరాశ ఎదురవునప్పుడు నీకు కావలసింది ఏదో నీవు కోరుతూ ఆ యుద్ధభూమిలో ప్రేమ విశ్వాసాలు ఉంచినట్లయితే, ఎందుకంటే నీవు దాన్ని పొందుతావని దేవుని యొక్క వాగ్దానం ఉన్నది కాబట్టి. అది నిజంగా సత్యమైన విషయం. నేను అలా తిరిగాను. అక్కడ దైవ సేవకుడు లేక సువార్తికుడు, ఆ స్త్రీ నిమిత్తం నేను బాధపడ్డాను. నేను తిరిగాను, అయితే అక్కడ నిరాశ కల్పించలేదు.
I turned and thought, well, your brother Jack will pray for her. That settles it. చూశారా, నేను తిరిగి ఇలా తలంచాను. సోదరు జాక్ముర్ ప్రార్థిస్తాడు, సరిపోతుంది అని అనుకున్నాను. I turned, I said, as I was speaking, now faith looked out there and there was a vision. నేను చుట్టూ తిరిగాను. నేను అప్పుడు ఒక దర్శనాన్ని చూశాను. I seen a little baby, said a little black-faced Mexican baby with no teeth. ఒక చిన్న నొరని ముఖముతో చిన్న బిడ్డ కూర్చుంటాం నేను చూశాను. మెక్సికో బిడ్డ బోసి నోటితో కనిపించాడు. He was laughing at me. Sitting out there. అక్కడ కూర్చొని నా వైపు చూచి నవ్వుతున్నాడు. I said, wait a minute. ఒక నిమిషం ఆగు అని నేను అన్నాను. Her desperation drove the Holy Spirit to change my subject. Show me her baby sitting there. ఆమె యొక్క నిరాశ పరిశుద్ధాత్మనే పంపించి నా ఆలోచన మార్చినది. నా కళ్ళను మార్చి ఆ బిడ్డ కూర్చునుంటము నాకు చూయించినది. అది ఆత్మను తిరిగి పంపించినది. నేను చెప్పాను, ఒక్క నిమిషం ఆగు అంటూ బిడ్డను నా ఎదుగు తీసుకురా అని చెప్పాను. ఇక్కడ ఆమె నీలి తెలుపు రంగులతో ఉన్న తడిచిన దుప్పటితోనూ ఆ పొడవులున్న చచ్చిన బిడ్డను పెట్టుకుని ఆమె వచ్చినది. ఆమె చేతిలో శిలువనో లేక దండనో పెట్టుకుని శుభం మరియా అని చెప్పేవారి వలె వచ్చి పడిపోయినది. అలా ఉంచేస్తాయి, అది అవసరం లేదు అని నేను ఆమెతో చెప్పాను. నేను ఎక్కడ ఉన్నానో అక్కడ దగ్గరగా ఆమె వచ్చినది. పాద్రే అని పెద్దగా కేక పెట్టినది. దాని అర్థం తండ్రి అని. అది చెప్పవద్దు, నీవు నమ్ముతున్నావా అని నేను అడిగాను. స్పానిష్ భాషలో ఆమె నమ్ముతున్నదని అతను చెప్పాడు. అవును, ఆమె నమ్మినది. నీవెలాగూ నమ్ముతావు అని అతను అడిగాడు. He said, if God can give that old man his sight, he can give my baby the life. ఆ వృద్ధుడుకు ఆ మనిషికి దేవుడు కళ్ళ చూపు దయచేసినట్లయితే నా బిడ్డకు కూడా ఆయన ప్రాణం దయచేయగలడు అని అని ఆమె చెప్పినది. ఆమేన్. నిరాశ ఆమెను అక్కడకు నెట్టుకుని వచ్చినది. నా వల్ల ఏమొక్కటే లేదు, కేవలం దర్శనం మాత్రమే నేను చూశాను. నేను చెప్పాను, ప్రభు యేసు, ఆ చిన్న బిడ్డ గురించి నేను దర్శనం చూశాను, అది ఇదే కావచ్చును. ఆ సమయానికి అతడు కాళ్ళు తన్నుకుంటూ వ్యాక్ 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 అని అంటున్నాడు. ఆమెతో కలిసి డాక్టర్ వద్దకు వెళ్ళు, ఆ బిడ్డ చనిపోయాడు అని వ్రాతపూర్వకమైన ఒక వివరణ తీసుకోమని నేను చెప్పాను. వైద్యుడి వివరణ వ్రాసి ఇచ్చాడు. ఇలాగన ఈ ఉదయం 9 గంటలకు నా ఆఫీసులో ఆ బిడ్డ గుండె ఆగిపోయి ఊపిరాడక నెమోనియా జబ్బుతో చనిపోయాడు అని వైద్యుడి వివరణ ఇచ్చాడు. ఈ రాత్రి మెక్సికోలో ఆ బిడ్డ నేను ఎదిగినంత వరకు బ్రతికి ఉన్నాడు. అందుకని ఆ చిన్న తల్లిలో ఆ నిరాశ కురుకుపోయి గ్రిడ్డివారికి నేత్రాలు తెరిచిన దేవుడు చచ్చిపోయిన తన బిడ్డను లేపగలని ఏదిగి ఆమె బిడ్డ కొరకు కేకలు వేసినది. నిరాశ. నీ పూర్ణ హృదయంతో నీవు నన్ను వెతకగలా, అప్పుడు నేను నీ మొర్ర విందును. చూశారా, దేవుని రాజ్యం ధర్మశాస్త్రంలో ప్రవక్తలలో యోహోను వరకు ఉండేది. అప్పటి నుండి దేవుని రాజ్యం ప్రకటించబడుతున్నది. మనుషులు అందులోకి బలవంతంగా చొచ్చుకుని వెళ్తున్నారు. నివేదనలో నిలబడి చొక్కాయి పట్టుకుని పైకి లాగు ప్రభువా, లోనికి నెట్టు అని చెప్పవద్దు.
between life and death. నీవు బలవంతంగా అందులోనికి చొచ్చుకో. జీవ మరణముల మధ్య నీవు నిరాశపడు. Wish I had time for another story. But I was thinking right now of a woman, a girl, took a wrong road. How she turned new pages and things. So I said, sister, ఒక స్త్రీని గురించి నేను తలస్తున్నాను కనుక నాకు ఇంకొక కథ కొరకు సమయమున్నదా? ఏ విధంగా ఆ అమ్మాయి దారి తప్పి మరలా తిరిగి క్రొత్త పుటలో ఆరంభించినదో చెప్తాను. she got up and said, I believe I'll be all right. I said, no, no, stay there. ఆమె ఇలా నిలబడి చెప్పినది, నేను బాగానే ఉన్నానని అనుకుంటున్నాను. నేను అన్నాను, లేదు లేదు అక్కడే నిలబడు అని అన్నాను. Then first thing you know, she started praying a little bit, and directly she got louder and louder. అయితే ప్రథమంగా ఏమి జరిగిందో తెలుసా? చిన్న చిన్న మాటలతో ప్రార్థన ఆరంభించి నేరుగా దాన్ని పెద్ద చేసింది. After a while, she got desperate. Oh, God, save me! అది తర్వాత ఆమె నిరాశపడిపోయినది. ఓ దేవా నన్ను రక్షించు అని అడిగినది. Alcoholics Anonymous couldn't cure it. Nothing else could do it. మద్యపానాలు మొదలగునవి బాగు చేయలేకపోయినవి, ఇంకేది బాగు చేయలేకపోయినది. But that big black eyes looked at me, the tears got over her cheeks, and said, something's happened. అయితే ఆ పెద్ద నల్లకళ్ళు నా వైపు చుచ్చినవి. ఆమె చెక్కిళ్లపై నుండి కన్నీరు కారుతున్నది. ఆమె చెప్పినది, ఏదో జరిగినది అని అన్నది. Oh, yeah. Yes, sir. Something happened. She got desperate. అవునా? అవునండి, ఏదో జరిగేది. ఆమె నిరాశపడిపోవలసిన్నది. Let's be desperate about this. Between death and life. జీవ మరణాల మధ్య దీన్ని గురించి నిరాశపడదాం మనం. If you can't get desperate, don't come through here. నీవు నిరాశ చెందకపోతే ఇక్కడికి రావద్దు. If you are desperate, come here and watch. You get it as soon as you get here. Amen. నీవు నిరాశ చెందావా? ఇక్కడికి వచ్చి గమనించు. నీవెంత త్వరగా ఇక్కడికి వస్తావో అంత త్వరగా నీవది పొందుకుంటావు. Let us pray. Hallelujah. ప్రార్థించుకుందాము. In desperation, watch for the kingdom of God. It'll come upon you. నిరాశలో దేవుని రాజ్యం కొరకు కనిపెట్టు, అది నీ మీదికి వస్తుంది. Our Heavenly Father, I pray Thee in Jesus' name, be merciful unto us, Lord. మా యొక్క పరలోకపు తండ్రి, యేసు నామములో అడుగుతున్నాను, ప్రభువా మా ఇలా జాలి చూపండి. Start in us a desperation. మాలో నిరాశను చేకూర్చండి. O Lord God, have mercy upon us, I pray. Let the people seek Thee tonight with desperate hearts. ఓ ప్రభువైన దేవా, మా ఇళ్ళ కనికరము చూపండి. నిరాశ హృదయంతో ఈ రాత్రి ప్రజలు నిన్ను వెతుకుదురు కాకయని నేను ప్రార్థిస్తున్నాను. We know You're here, Lord. You're the same yesterday, today, and forever. ప్రభువా, మీరు ఇక్కడ ఉన్నారని మాకు తెలుసు. నీవు నిన్న నేడు యుగాలు ఒకటే రీతిగా ఉన్నావు. And now, may these people who has the token that they pass from death unto life, they change from the old worldly life to a new one. ఇక్కడున్న అనేకులు ఎవరైతే గుర్తు కలిగి ఉన్నారో అలాంటి వారు మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. వారు పాతలోకపు జీవితం నుండి నూతనత్వానికి మార్పు చెందారు. They have the blood has been applied. God give them a token sign. వారు దాన్ని కలిగి ఉన్నారు. రక్తం పోయబడి ఉన్నది. దేవా, ఒక గుర్తు సూచనను వారికి దయచేయండి. May they take that token in their hands. They that sick. Say, I am a purchased product of God. వారు తమ హస్తాల్లోకి ఆ గుర్తులు తీసుకుందురు కాక, నేను దేవుని చేత కొనబడిన వస్తువునని వ్యాధిగ్రస్తులు చెప్పుదురు కాక. I am in Christ and in Him is no sickness. నేను క్రీస్తులో ఉన్నాను, ఆయనలో ఎటువంటి వ్యాధి లేదని చెప్పుదురు కాక. I am in Christ and in Him is no sin. నేను క్రీస్తులో ఉన్నాను, ఆయనలో ఏ పాపము లేదని చెప్పుదురు కాక. I am in Christ and in Him is no unbelief. నేను క్రీస్తులో ఉన్నాను, ఆయనలో ఎటువంటి అవిశ్వాసం లేదని చెప్పుదురు కాక. I renounce everything that the devil has told me. సాతాను చెప్పిన ప్రధాని గతిస్తున్నాను. I take my token that He was wounded for my transgressions, He was bruised for my iniquity. The chastisement of my peace is upon Him, and with His stripes I was healed. నా అతిక్రమ నిమిత్తమై ఆయన గాయపరచబడిను, నా దోషము నిమిత్తమై ఆయన లెగ్గొట్టబడిను, సమానార్థమైన శిక్ష ఆయన మీద పడిను, ఆయన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది అను నా గుర్తును నేను తీసుకుంటున్నాను. And I now hold the token that God has recognized me, that perfect person, purchased by the blood of the Lord Jesus. నేను ఇప్పుడు ఆ గుర్తును పట్టుకున్నాను. దేవుడు నన్ను గుర్తించాడని, ఆ ఉద్దేశము కొరకు వ్యక్తి ఆయన ప్రభుని యేసును వ్యక్తి రక్తపు చేత కొనబడతని. And I hold the token of His death in my hands because He has raised again.
and I am His and He's mine. నేను ఆయన మరణము గుర్తును నా చేత పట్టుకున్నాను, ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు. నేను ఆయన వాడును, ఆయన నావాడు. I go with determined faith that from this night on I believe God, and I'll be healed when I get there and meet the requirements. ఈ రాత్రి నుండి నేను దేవుని నమ్మితని. నేను అక్కడికి చేరుకున్నప్పుడే అవన్నీ జరిగించబడినవని నిశ్చయమైన విశ్వాసంతో నేను వెళ్తాను. Because the last word that fell from His lips was this: if they lay hands on the sick, they shall recover. ఎందుకంటే ఆయన నోటి నుండి పలుకబడిన ఆఖరి మాటలు ఇవి: వారు రోగులపైన చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. Grant it, Lord. May a desperation set in, for I ask it in Jesus' name. Amen. ప్రభువా, దాన్ని దయచేయండి, నిరాశ చేకురును కాక యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. I can, I will, I do believe, and I will, I do believe. I can, I will, I do believe that Jesus heals me now. Oh, I can, I will, I do believe. I can, I will, I do believe. Just think I'm determined. ఆలోచించు, నేను తీర్మానించుకుంటున్నాను. I can, I will, I do believe that Jesus heals me now. You believe that? మీరు దాన్ని నమ్ముతున్నారా? I'm determined. నేను తీర్మానం చేసుకున్నాను. I'm determined by the grace of God that I'll never stop until that something strikes me. I'm going up there to have hands laid on me. నేను నిశ్చయించుకున్నాను, దేవుని కృప చేత అది నన్ను తాకే వరకు నేను దాన్ని నిలుపు చేయనని నిశ్చయం చేసుకున్నాను. నా మీద చేతులు పెట్టించుకోవటకై నేను ఇక్కడికి వెళ్తున్నాను. Now God has never failed us. దేవుడెప్పుడును మనకు అపజయమివ్వడు. I believe the great physician now is near. ఆ గొప్ప వైద్యుడు ఇప్పుడు దగ్గరలో ఉన్నాడని నేను నమ్ముతున్నాను. I believe the God that wrote the word. I believe the God that made the sacrifice. I believe the token of the God that cleanses us from sin tonight. The token His own life is here with us. వాక్యాన్ని వ్రాసిన దేవుని నేను నమ్ముతున్నాను. అర్పణ చేసిన దేవుని నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి పాపం నుండి శుద్ధీకరించిన దేవుని గుర్తును నేను నమ్ముతున్నాను. ఆ గురుతు ఆయన సొంత ప్రాణమే ఇప్పుడు మన మధ్య ఉన్నది. I'll be with you even to the end of the world. యుగ పర్యంతరము నేను మీతో కూడా ఉందును. Oh, while the world seeth me no more, yet ye shall see me. For I will be with you, even in you, to the end of the world. లోకమిక నన్ను చూడదు, కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూద్దరు. నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను, యుగ పర్యంతరము మీతో ఉంటాను. You believe that? దాన్ని మీరు నమ్ముతున్నారా? I'm trusting in Him. I believe that He will do it. Don't you? నేను ఆయన నమ్మిక ఉంచుతున్నాను. ఆయన అది చేస్తాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా? Now, as soon as I start that, I see visions appearing. Amen. Great visions of the Lord. Speaking great things. Amen. మరి ఇప్పుడు నేను దాన్ని ఆరంభించిన వెంటనే దర్శనాలు నేను చూస్తున్నాను. ఆమేన్. గొప్ప గొప్ప విషయాలను తెలియచేయ ప్రభు యొక్క గొప్ప దర్శనాలు. ఆమేన్. I start that, we'll be here all night. దాన్ని మనం ఆరంభిస్తే ఈ రాత్రంతా ఇక్కడ ఉంటాం. What to believe it? You believe? నమ్మబోతున్నాం. మీరు నమ్ముతున్నారా? Amen. I believe with all my heart. ఆమేన్. నా నిండు హృదయముతో నేను నమ్ముతున్నాను. The little lady sitting out there from Brother Palmer. She's a stranger to me. సహోదరి పామెర్ వరుసలో కూర్చున్న ఆ స్త్రీ, ఆమె నాకు కొత్తవారు. She is from Georgia and she's suffering with a female trouble. ఆమె జార్జియా నుండి వచ్చినది. ఆమెకు స్త్రీ సంబంధమైన ఇబ్బంది ఉన్నది. She believes that God will make her well. He'll do it. దేవుడు ఆమెను బాగు చేస్తాడని ఆమె నమ్మినట్లయితే ఆయన అది చేస్తాడు. I've never seen a woman in my life, but that's what's the matter with her. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఆమెను చూడలేదు. అయితే ఆమెకున్న బలహీనత అదే. That little woman, I don't know if she ever heard the message before or not, but while I was preaching here, I saw her. ఆ స్త్రీ నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆమె వర్తమానం క్రితం వినదో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆమెను చూశాను. Just believe it. See if that's right. Amen. నీవు దాన్ని నమ్మాలి. అది వాస్తవమేనా? ఆమేన్. If you'll only believe. That's right. నీవు నమ్మినట్లయితేనే. అంతే. Lady sitting right back here with back trouble, suffering real bad. Her name's Miss Wisdom. ఇక్కడ వెనకాల కూర్చున్న ఆమె వీపు నొప్పితో ఎంతో బాధపడుతున్నది. ఆమె పేరు శ్రీమతి విజ్డమ్. If you'll believe with all your heart, Jesus Christ will make you well. నీవు నీ నిండు హృదయముతో నమ్మినట్లయితే యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు. I've never seen a woman in my life
But she's sitting there suffering. నేను ఏనాడు నా జీవితంలో ఆమెను చూడలేదు. ఆమె బాధపడుతూ వెనకాల కూర్చుని ఉన్నది. She's wearing a yellow dress. Is that right? ఆమె పసుపు రంగు వస్త్రాలు ధరించి ఉన్నది. అవునా? మంచిది. Are we strangers to one another? Yes. All right, sir. మనం ఒకరికొకరు తెలియని వారము. అవును, మంచిదండి. You go home, be well. Jesus Christ makes you well. Amen. ఆరోగ్యవంతుడవై ఇంటికి వెళ్ళు. యేసుక్రీస్తును స్వస్థపరచును కాక. ఆమేన్. Another woman is got that back trouble sitting over here. ఇంకొక స్త్రీ ఇప్పుడే ఆమె పట్టుబడినది. వెనకాల ఆ వీపు నొప్పుతో ఉన్నది. ఆమె వెనక కూర్చుని ఉన్నది. She's got back trouble. She's got a boy and he's got head trouble. That's right. Mrs. Parker is her name. ఆమె వీపు నొప్పితో ఉన్నది. ఆమెకు ఒక బిడ్డ ఉన్నాడు. ఆమె తలనొప్పితో కూడా ఉంటున్నది. అవును కదా? ఆమె పేరు మిసెస్ పార్కర్. Have you believed with all your heart in Jesus Christ will heal you both? Amen. నీ నిర్హృదయముతో నీవు నమ్ముతున్నావా? మీ ఇద్దరిని యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు. ఆమేన్. That's exactly right. Amen. Believe with all your heart. మనం ఒకరికొకరు తెలియని వారము. అది నిశ్చయంగా నిజం. ఆమేన్. నీ నిర్హృదయముతో నీవు నమ్ము. There's an elderly man sitting back here from Michigan. He's having trouble in his ears. ఇక్కడ మిషిగన్ నుండి వచ్చినటువంటి ఒక పెద్దాయన కూర్చుని ఉన్నాడు. అతడు చెవుల నొప్పితో ఉన్నాడు. For he thinks voice is spiritual trouble. Is that right? అతడు స్వరాలను గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆత్మ బలహీనత అతనికి. అవునా? You're believing that you don't know where's God or what he's talking. You hear noises in your ears. నీతో మాట్లాడుతున్న దేవుడా కాదా నీకు తెలియదు. నీ చెవుల్లో శబ్దాలు వింటున్నావు. I'm a total stranger to you. If that's right, raise up your hands, and that's what's taking place. అది నీకు సంపూర్తిగా కొత్త విషయమే. అది వాస్తవమైతే నీ చేతులు పైకెత్తు. అది జరుగుతున్న విషయం. It'll never bother you no more. Jesus Christ. అది నేనన్నడూ బాధపరచలేదు. యేసుక్రీస్తును స్వస్థపరుస్తాడు. Do you believe? The great physician. మీరు ఆ మహోన్నతుడు వైద్యుడు నమ్ముతున్నారా? I speak to you about Norway. You don't understand Norwegian language. నేను మీతో నార్వే భాషతో మాట్లాడతాను. మీరు నార్వే భాష అర్థం చేసుకోరు. All right, tell him to go home believing. Sisters, you know how to speak it. Tell him his head trouble believing. మంచిది. అది నీకెలా మాట్లాడాలో తెలిస్తే నమ్మి ఇంటికి వెళ్ళమని చెప్పు సహోదరి. అతనెవరో నాకు తెలియదని మీకు తెలుసు. ప్రార్థన చేయించుకొనకై నార్వే నుండి ఇక్కడికి వచ్చాడు. ఆరోగ్యవంతునిగా తిరిగి వెళ్ళు. ఆమేన్. ఓ యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఏంటది? అది అగ్ని స్తంభము. అది పరిశుద్ధాత్మ. అది ఆ గురుతు. యేసుక్రీస్తు జీవిస్తున్నాడని గురుతు. చాలా కాలం క్రితం ఆ కార్యములు ఆయన చెడు చూశారు. వారి తలంపులను ఆయన ఎరిగాడు. ఎందుకంటే ఆయన వాక్యము కాబట్టి. వాక్యము రెండు జరగల కగ్గిపోతే వాడిగా ఉండి హృదయం యొక్క ఆలోచనలు తలంపులను ఎరిగి ఉన్నది. ఆమేన్. నీళ్లు తలుక్కుమంటం నేను చూశాను. ఈ చిన్న యవనస్తుడు వస్తున్నప్పుడు నాయరుని భాషలో వ్రాయబడిన పుస్తకాన్ని చదివాడు, విన్నాడు. అతను అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఒకరు అతనితో మాట్లాడారు. అతను ఒక బాధచేత ఉన్నాడు. అయితే అతను హృదయపూర్తిగా నమ్మినట్లయితే ప్రభుని యేసు అతన్ని బాగు చేయబోతున్నాడు. అతను చాలా దూరం నుండి వచ్చాడు. పేద బిడ్డ నెట్టుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఒక్క నిమిషం మనమంతా అతనిపై చేతులు చూద్దాం. మీరు నమ్ముతున్నారా? ఆమేన్. ఎంత అద్భుతం. ఆహా. గొప్ప వైద్యుడు సమీపంగానే ఉన్నాడు. సహోదరి వర్గన ఎక్కడ? పియానో దగ్గర. తదితర సహోదరులు మీరు త్వరగా వచ్చి ఆ గొప్ప వైద్యుడు సమీపంగా ఉన్నాడు, జాలిగల యేసు అనే పాటను పాడుతారా? I want the people on this aisle here that wants to be prayed for.
come down on this side here, just one aisle at a time. ఈ వరుసలో ఉన్నటువంటి ప్రార్థన కోరుతున్నవారు దయచేసి ఈ ప్రక్కకి రండి. ఒక సమయంలో ఒక్క వరుసలో అవుతున్నది. Brother Neville, you do that if you will. సహోదరు నెవిల్, మీరు అంగీకరిస్తే చేస్తారా? Where's Brother Caps, or one of those song leaders? సోదరు క్యాప్స్ ఎక్కడ, లేక పాటల నాయకుడు ఎక్కడ? How about Brother Unger or Brother Caps or somebody? Unger will sing the song for us if you will. సహోదరు అన్గ్రెన్ లేక సోదరు క్యాప్స్ ఒక రండి, ఈ పాట పాడి నడిపించండి. This brother, where is one of those brothers at? All right, sir. That's good. All right. వారిలో ఒకరైన సహోదరులు ఎక్కడ? మంచిదండి, బాగుంది, మంచిది. Everybody in prayer. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. Remember, desperation. నిరాశ గుర్తుంచుకోనండి. See what desperation will do? నిరాశ ఏం చేస్తుందో చూశారా? Desperation will drive you across the sea. నిరాశ సముద్రం యొక్క నడిభాగాన్ని నిన్ను తరుముతుంది. Desperation will drive you from another state. నిరాశ ఒక స్థానాన్ని నుండి ఇంకొక స్థానానికి నిన్ను తరుముతున్నది. Desperation will drive you anywhere. నిరాశ నిన్నెక్కడికైనా తరుముతున్నది. A precious old father and his daughter with desperation tried to get in, come in, everything else and set out anyhow. A few moments ago, the Holy Spirit delivered the thing here. Let me just pour Johnny here. Oh. ఒక ప్రశస్తమైన వృద్ధ తండ్రి అతని యొక్క కుమార్తె నిరాశతో రావడానికి ప్రయత్నం చేశారు. ఇంతకు వచ్చి కూర్చున్నారు. కొన్ని నిమిషాల క్రితమే పరిశుద్ధాత్మ కూడికల్లో ఈ విషయాన్ని బయలుపరిచారు. నేను ఇక్కడికి రాకముందు ప్రభుయేసు, నీ యొక్క దాసుని ప్రార్థన వినండి, అనుగ్రహం చూపండి ప్రభువా. మేం ప్రార్థిస్తున్న ప్రతి వారి అక్కర నీవు తీర్చమని మేము ప్రార్థిస్తున్నాము యేసు నామమున. మీరు తప్పకుండా స్వస్థత పొందుకుంటారని ఎరిగిన వారై ఎవరైతే నిరాశతో ఉన్నారో అలాంటి మీరు ఆలోచించండి. గత ఆదివారం రాత్రి నుండి ఈ వారంలో స్వస్థత పొందుకున్న వారు నేను ఎరిగినంత వరకు 100 బాళ్ళు ఉంటారు. గమనించండి, ఆయన వస్తాడు. చూడండి, ఆయన నిన్నెప్పుడూ స్వస్థపరిచాడు. ఆయన వాక్యాలు తీసుకుని వస్తాడు. దాన్ని ఆయన నిర్ధారణ చేస్తాడు. ఆయన సన్నిధిని ఆయన చూయిస్తాడు. దేవునికి ఆవుల ఎవరూ ఏ కార్యాలు చేయలేరు. అది తెలుసా మీకు? అది మెస్సయ్య యొక్క సూచన. నేను మెస్సయ్యను కాదని మీకు తెలుసు కనుక అది ఆయనే. ఇక్కడ ఆయన ప్రతిదీ మీకు రుజువు చేశాడు. అది మిమ్మల్ని నిరాశలోనికి త్రోసివేయవలసి ఉన్నది. అది ఈ స్థలమును విద్యుత్ ఉత్పత్తి చేయవలసి ఉన్నది. పిండి ముద్దకు సరిపోవలసినట్టుగా ఉండవలసి ఉన్నది తప్పనిసరిగా. అది ప్రేమ విశ్వాసాలను బహిర్గతం చేయవలసి ఉన్నది. నిరాశ ప్రజలను దేవుని రాజ్యంలోనికి తరిమి వారి నిందృదయంలో నమ్మినట్లుగా చేస్తున్నది. మీరంతా నమ్ముతున్నారా ఇప్పుడు? మంచిది. బిల్లీ మొదలగు వారు మీరు రండి. టోనీ, నా వైపు చూడు. చాలా కాలం నేను నిన్ను చూడలేదు,
అయితే నీవు జబ్బుగా ఉన్నావు. You're suffering with something like a dysentery. That's right. నీవు ఒక విధమైన విరోచనాలతో బాధపడుతున్నావు. అవును. It's going to quit. It's going to leave. అది ఆగిపోతుంది. అది నేను విడిచిపెడుతున్నది. I've seen that thing falling as he started through there. అతను ఇక్కడ బయలుదేరినప్పటి నుండి కూడా నేను చూస్తున్నాను. There is a thing to be hid from God right now. ఏ ఒక్క విషయము దేవునికి మరుగు చేయబడలేదు. I've seen Tony for months, I guess. But I see he's having that. నేను చూడలేదు. కొన్ని నెలల నుండి టోనీ నేను చూడలేదు. అయితే అది అతని కుండటం నేను చూశాను. He did have it. Hey, yes, అది అతనికున్నది. ఇప్పుడు అది లేదు. let's bow our head. Not one eye to be open. Not one eye to look. తల వంచుకుందాం. ఏ ఒక్కరూ కళ్ళు తెరవద్దు. ఏ కన్ను అటు ఇటు చూడవద్దు. Let's everybody be in prayer. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. And Billy Paul or Brother Neville one will call the next rows when it comes time. బిల్లిపాల్ గాని సహోదరు నెవిల్ కాని ఆ సమయం వచ్చినప్పుడు వరుసకు పిలుస్తారు. Now everybody in prayer. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. We're going to try now. The middle aisle will come to your left-hand side when you're called. And so will the left-hand aisle here come to your left-hand side when you're called. మీరు పిలువబడిన తర్వాత మధ్యలో ఉన్న మీ ఎడమ చేతి వైపునకు వస్తారు. ఇక్కడున్న ఎడమ వరుస వారు మీరు పిలువబడినప్పుడు మీ ఎడమ చేతి వైపునికే వస్తారు. Brother Neville will call you. సహోదరు నెవిల్ మిమ్మల్ని పిలుస్తాడు. Now, wonder if there is any other brother here that would like to stand here and lay hands on these people as they come by with me. ఇక్కడ ప్రజలు వస్తున్నప్పుడు ఇక్కడున్న ఎవరైనా సహోదరులు వచ్చి వారిపై నాతో కలిసి చేతులుంచుతారా? And you minister brothers, you're certainly welcome to come and stand with me if you want to do it. సేవకులైన సహోదరులు మీరు ఇష్టపడితే వచ్చి నాతో నిలబడి మీలో చేతులుంచుటకు మీరు నిజంగా ఆహ్వానించబడుతున్నారు. Not an isolated thing. You have rights to pray for the sick as same as I. అది ఏదో ఇష్టమొచ్చినట్లుగా చేసేది కాదు. నాకే విధంగా హక్కు ఉన్నదో అలాగే మీరు హక్కును కలిగి ఉన్నారు. I know the Holy Ghost is here. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. Anybody wouldn't believe that, there's something wrong with that. ఎవరైనా నమ్మకపోతే వారిలో ఏదో పొరపాటు ఉంటున్నది. All right? Let's believe now with all of our hearts that God will grant these things that we're asking. సరే, మనం అడుగుతున్న ప్రధాన్ని దేవుడు దయచేయునని మన నిండు హృదయంతో మనం నమ్ముదాం. Have faith now, don't doubt. నమ్మకం ఉంచండి, అనుమానపడవద్దు. And everybody pray one for another. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి ఒకరికొకరు. What the Bible says, confess our faults one to another, pray one for another. బైబిల్ ఏమని చెప్తున్నది? మీ తప్పిదములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, ఒకరికొకరు ప్రార్థించండి. And you people come in the light, as soon as these hands touch you, you'll go right out of here just happy and praising God that you're in. వర్షంలో వస్తున్న మీరు మీ చేతుల మిమ్మల్ని తాకిన వెంటనే, ఈ హస్తాలు మిమ్మల్ని తాకిన వెంటనే మీరు స్వస్థత పొందారని దేవుని స్తుతిస్తూ సంతోషంగా ఉండి వెళ్ళండి. మంచిది. సోదరి క్యాప్స్ పాట నడిపిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. ప్రభుని యేసు మాకు సహాయం చేయండి, రోగులపైన చేతులుంచండి అని మీ యొక్క ఆజ్ఞను మేము అనుసరిస్తుండగా యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని ముట్టును కాక, వారు స్వస్థ పొందుదురు కాక. వారు స్వస్థత పొందుదురు అని నీవు చెప్పావు తండ్రి. యేసు నామమున మేము అది నమ్ముతున్నాము. ఆమేన్. సరే, మేము ప్రార్థిస్తుండగా అందరూ ప్రార్థనలో ఉండండి. మొట్టమొదటిగా త్రోపుడు కుర్చీలో కూర్చున్న జబ్బుతో ఉన్న చిన్న కురవాడు. యేసుక్రీస్తు నామమున అతను స్వస్థత పొందుకునేలాగున అతనిపై చేతులు చూస్తున్నాము. అవునండి, యేసుక్రీస్తు నామమున.
The sweetest carol ever sung, Jesus How many of you believe that God has
you are sure in your heart with a sealed assurance that God's answered your request because you've obeyed His word. మీరు ఆయన వాక్యానికి లోబడ్డారు కాబట్టి మీ యొక్క నిండైన హృదయముతో ముద్రించబడిన నిశ్చయతతో దేవుడు మీ విన్నపాలు వింటాడు. ఎంతమంది నమ్ముతున్నారు? అది అయిపోయినది, అది ముగించబడినది, అది అయిపోయినది. మీ నిండు హృదయముతో నమ్మండి, అది పూర్తి చేయబడిన పని అని. ఈ వారాన్ని కనిపెట్టండి. మీరు తిరిగి వచ్చినప్పుడు ఏమి జరిగిందో కనిపెట్టు. ప్రభు చిత్తమైతే నేను ఈసారి తిరిగి వచ్చినప్పటికీ ఈ గదుల్లో నేను ప్రార్థనా వరుసను ఏర్పాటు చేస్తాను. ఆ చిన్న గదుల్లోకి వారిని తీసుకుని వెళ్తాను. అవునా? ఇప్పుడవి తెరవబడి ఉన్నవని అనుకుంటాను. ప్రజలందరినీ ఒక్కసారి నేను అక్కడికి తీసుకుని రాగలుగుతానో లేదు, అక్కడికి నేను రావాలని ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగా వారితో కలిసి దానిని వెదకాలనుకుంటున్నాను. ఆ సమయంలో వారితో నేను ఉంటాను. ఆ విధంగా కొనసాగిద్దాం. దేవుడు అందరినీ దీవించుగాక. మీరు ఇక్కడ ఉన్నందుకు మేమెంతగానో సంతోషిస్తున్నాము. మీరు ఇప్పుడు సహనాన్ని కోల్పోయారా? మీరు నిరాశలో ఉన్నారా? మీ నిరాశ మీ యొక్క స్వస్థత కొరకే. అదంతా ఇప్పుడు ఆగిపోయినదా? దేవుడు ఏది చేస్తున్న వాగ్దానం చేశాడో ప్రేమ, విశ్వాసము, నిరీక్షణతో దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తాడు. ఆ చిన్న బిడ్డల వద్ద నుండి త్రోపు కుర్చీలలో ఈ రాత్రి 2-3 ఉన్నారు. వారి కొరకు నమ్ముతున్నాం. వారు చిన్న బిడ్డలు, వారు కూడా స్వస్థత పొందబోతున్నారు. వారు బాగుపడతారు. దీన్ని మీరు నమ్ముతున్నారా? ఆమేన్. వారు బాగవుతారు. వారు అలా కావాలి. దేవుడు అలాగ చెప్పాడు. మనం నిరాశలో ఉన్నాం, దానిని నమ్మబోతున్నాం. అది జరుగుతుంది. ఇప్పుడు మన యొక్క కుటాలు ఒకదాని తర్వాత ఒకటి కలిసి ఉన్నవి. ఇప్పుడు ఎవరు వెళ్ళపోవాలనుకుంటున్నారో వారిని పంపించి వేయబోతున్నాం. 8 నిమిషాలు తక్కువగా 10 అవుతున్నది. నా శక్తి కొద్ది నేను దాన్ని చేస్తాను. మీరు ఇక్కడ ఉన్నందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం. మీరు తిరిగి రావాలని, మాతో ఉండాలని ఆశిస్తున్నాం. మిగతా వారు మేము నిలబడిన తర్వాత మరలా తిరిగి కూర్చుందాం. అయితే ఎవరైతే వెళ్లిపోవాలనుకుంటున్నారో నిశ్శబ్దంగా వెళ్ళండి. దాని తర్వాత వెంటనే మనకు సహవాస కూటమి ఉంటున్నది. మీరు ఉండాలనుకున్నట్లయితే ఉండవచ్చు, లేకపోతే లేదు. దేవుడు మన దీవించుడుగాక. నా కొరకు ప్రార్థించండి, నేను మీ కొరకు ప్రార్థిస్తాను. గుర్తుంచుకోండి, రక్తము పూయబడి ఉండుట కాపాడుకోండి. దేవుని రాజ్యంలో బలవంతంగా చేరుటకు నిరాశ సాహసంతో ఉండండి. ఆమేన్. మనం నిలబడి యేసు నామమున మీతో తీసుకుని వెళ్ళండి అని వీడ్కోలు పాట పాడబోతున్నాం.
Say the Lord bless you, my pilgrim brothers and sisters. యాత్రికుడైన సహోదరి సోదరుడా, ప్రభు నిన్ను దీవించుడుగాక అని చెప్తూ ఒకరినొకరు కర్స్పర్శ చేసుకునండి. Deeply, sincerely, reverently, and Christian friends and ties of fellowship, shake one another's hands, brother and sister. గాఢంగా, గౌరవప్రదంగా, విధేయతతోనూ క్రైస్తవ స్నేహితుల సహవాస బంధముతో సహోదరి సహోదరులుగా ఒకరినొకరు కర్స్పర్శ చేసుకునండి. God bless you all together. Wonderful. దేవుడి మనందరినీ కలిసి దీవించుడు కాక. అద్భుతం. I love fellowship of the great token of God, the Holy Ghost. May He richly abide with you all until we meet again. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాగురుతు యొక్క ఈ సహవాస మాధుర్యము మనం మరలా కలుసుకునే వరకు ఎంతో అధికంగా ఆయనతో మనతో ఉండుగాక. ఆయన God's grace go with you, smite death ways before you, making your path clear, that you might see Jesus always before your face, and you shall not be moved. దేవుని కృప మీతో ఉండి మీ ముందున్న మరణ మార్గాలను ఛేదింపవేసి నిత్యమే ముందు యేసును చూయించులాగున మీ దారిని సరళత చేయును కాక. మీరు కదిలింపబడరు. Heavenly Father, we commit this service and the service this morning, those services and what's been done. పరలోకపు తండ్రి, ఈ కూడికను, ఉదయవేళ కూడికను, మేము చేసిన కూడికలన్నింటినీ నీకే అప్పజెప్పుతున్నాము. And all glory to Thee, giving Thee thanks and praise for saving people and for healing the people and for giving us Thy great grace that we all look to save us. సమస్త మహిమా నీకు కలుగును కాక. ప్రజలను రక్షించినందుకు, స్వస్థపరిచినందుకు, మేమంతా నిరీక్షించే నీ మహాకృపను మాకిచ్చినందుకు నీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని రక్షించండి. How we thank You for this. దీని కొరకు మేమెంతగానో ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. Be with us now until we meet again. తిరిగి మేము కలుసుకునే వరకు మాతో ఉండండి. Meet with us in the communion. సహవాస కూడికలో మమ్మల్ని దర్శించండి. Be upon the wheel of those who drive, Lord, to their homes. ప్రభువా, ఎవరైతే వారిళ్లకు ప్రయాణమైపోతున్నారో వారి చక్రాలకు తోడుగా ఉండండి. Guide them through this reckless holidays. No harm and danger may come to them. ఈ లెక్కలేని సెలవులలో ఎటువంటి హాని అపాయాలు వారికి కలగకుండా వారిని నడిపించండి. In the name of Jesus Christ we ask it. Amen. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Lord, take the name of Jesus with you again. మంచిది. మరలా యేసు నామమును నీతో తీసుకునుము. తిరిగి పాడుకుందాం. Name of Jesus is with you as a shield from every snare. When temptations round you gather.
అటు తర్వాత ఏంటి? Just breathe that holy name, precious name, oh, my word and joy of heaven, precious name, oh, how sweet, oh, my word and joy of heaven. At the name of Jesus thou all things prosper and free. King of kings and heaven round him, oh, when our journey is complete, precious name, oh, how sweet, oh, my word and joy of heaven, precious name, oh, how sweet, oh, my word and joy of heaven. Now, just before you sit down, while the crowd's getting quietened now for the communion service, మీరు కూర్చునక ముందు సహవాస కూడికకు ప్రజలు విడిచిపెట్టబడుతుండగా, if I'm not mistaken, isn't this Brother Blair, the minister that I met over in Arkansas not long ago? I thought it was. I wasn't sure. కొద్ది కాలం క్రితం అర్కన్సాస్ లో నేను కలిసిన దైవ సేవకులు సోహర్ బ్లైర్ విదే కదా? నేను పొరపాటు పట్టలేదు కదా? తానే నేను అనుకుంటున్నాను. నేను నిర్ధారణ చేయలేక ఉంటున్నాను. You had up here for dedication of child, a little one this morning. ఒక చిన్న బిడ్డ ప్రతిష్టకు మీరు ఈ ఉదయం ఇక్కడ ఉన్నారు. I thought, did I meet you not long ago here at Hot Springs, Arkansas? With కొంచెం కాలం క్రితటే అర్కన్సాస్ లోని హాట్ స్ప్రింగ్స్ ను నేను మిమ్మల్ని కలుసుకోలేదా? there's something was about to happen, and the Holy Spirit called it out. Was that right? Good. ఒకటి జరగబోతున్నదని పరిశుద్ధాత్మ దాన్ని పిలిచినది. అవును కదా? మంచిది. I had to think back, and I thought, that's that, brother. I'm so glad you're here, Brother Blair. అప్పుడు జరిగిన దాన్ని నేను తలస్తూ ఉన్నాను. అది సహోదరుడే అని నేను తలంచాను. సోదరు బ్లైర్, మీరు ఇక్కడ ఉన్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నాను. Now, I'm going to ask Brother Blair if he'll pray for God to make us clean now for the communion that's fixing to take place. Will you, Brother Blair? Our great Creator, we look unto you this night. Thank you that you have been among us. నిర్ణయించబడిన సహవాస కూడికకు దేవుడు మనల్ని దర్శించుటగా సహోదరు బ్లైర్ దేవుని ప్రార్థించమని నేను అడగబోతున్నాను. సహోదరు బ్లైర్ అలా చేస్తారా? Yes. How great thou art, Lord. Yes. Mind every thought tonight as the great writer wrote under the inspiration of the Holy Spirit. Be brought into subjection to the Almighty right now. Grant it, Lord. Lord, might we be purified and cleansed by the means of your Son. Yes, Lord. Oh, Heavenly Father, as we partake of this communion service now, let it be with the right attitude. Yes, Lord. Father, knowing that your body was broken for us, Yes, Lord. and your blood was shed for us, Yes. and Father, it's by faith in that today. It's by faith in the institution of the Lord's Supper in this hour. We fully believe, Lord, Amen. this great thing. Grant it tonight, our Father, together in unity, we ask in Jesus' name. Amen. అవును ప్రభువా, దయచేయండి. ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా, అవును అవును. ఆమేన్. Be seated now, each one. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ కూర్చునవచ్చును. Now, on the Lord, ఇప్పుడు సహోదరి ఆర్గాన్ మీద ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగాను పాటను వాయిస్తారా? start your ఏం అవసరమో వాటి తీసుకునవచ్చు మీరు. All right. The reading now will just be get quiet just for a moment. సరే, ఒక క్షణం అందరం నిశ్శబ్దంగా ఉంటే ఇప్పుడు చదువుతారు. Yes, sister. All right, sister. You just look here till you find it. That'll be all right. Whatever it is. That's it. All right, sister. సరే సహోదరి, మంచిది. ఇక్కడున్న వాటిలో ఏదో దాన్ని మీరు వెతుక్కోవచ్చును. అదేనా? మంచి సహోదరి. All right, now Brother Neville will read the order of the communion. సరే, సహవాస కార్యక్రమం యొక్క పద్ధతిని సహోదరు నెవిల్ చదువుతాడు. And then
The ushers will be coming at the strangers here to each seat and bringing aisle by aisle as we come in row by row for the communion. ఆ తర్వాత కాపలాదారులు వస్తారు. ఎవరైనా కొత్తవారు ఉన్నట్లయితే మన వస్తున్న రీతిగా వరుస వెంబడి వరుస, దారి వెంట దారిలో సహవాస కార్యక్రమం కొరకు రానివ్వండి. And now, may you meditate now. ఇప్పుడు మీరు ధ్యానంలో ఉండండి. Remember, Israel eateth in desperation, and through the journey there was a feeble one among them in the end of 40 years. గుర్తుంచుకోనండి, ఇశ్రాయేళ్లు తమ యాత్రంతట్లో నిరాశలో భుజించారు. 40 సంవత్సరాల అంతం వరకు వారిలో ఒక్క బలహీనుడు కూడా లేడు. This is divine healing also. ఇది దైవిక స్వస్థత కూడా. Lord bless you, Brother Neville. సోదర నెవిల్, ప్రభు నేను దీవించునుగాక. For I have received of the Lord that which also I delivered unto you, that the Lord Jesus, the same night in which he was betrayed, took bread. And when he had given thanks, he brake it, and said, Take, eat, this is my body which is broken for you. This do in remembrance of me. After the same manner also he took the cup, when he had supped, saying, This cup is the New Testament in my blood. This do ye as oft as ye drink it in remembrance of me. For as often as ye eat this bread and drink this cup, ye do shew the Lord's death till he come. Wherefore, whosoever shall eat this bread and drink this cup of the Lord unworthily shall be guilty of the body and blood of the Lord. But let a man examine himself, and so let him eat of that bread and drink of that cup. For he that eateth and drinketh unworthily eateth and drinketh damnation to himself, not discerning the Lord's body. For this cause many are weak and sickly among you, and many sleep. For if we would judge ourselves, we should not be judged. But when we are judged, we are chastened of the Lord, that we should not be condemned with the world. The Lord bless the reading of His word. నేను మీకు అప్పగించే దాని ప్రభు వల్ల పొందుతుని, ప్రభుని యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకే నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చెడిని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చెడిని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధేగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులయ్యున్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందినేలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. My whole kosher bread, wrinkled and broken, representing the body of Jesus Christ. Through this ribbon veil, we have access to the holiest of holies. యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా ముడతలబడి విరువబడిన కోషర్ రొట్టెను నేను పట్టుకుని ఉన్నాను. ఈ చెరిగిన తెర ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి మనకు అనుమతి అనుగ్రహించబడి ఉన్నది. Our Heavenly Father, this bread has been prepared to represent that broken and torn body. మా పరలోకపు తండ్రి, విరువబడిన ముక్కలైన శరీరానికి సాదృశ్యంగా ఈ రొట్టె తయారు చేయబడి ఉన్నది. May each of us, as we receive it, may it be as though we literally had did this act. మాలో ప్రతి ఒక్కరూ అది తీసుకుంటున్నప్పుడు అక్షరార్థంగా ఈ కార్యాన్ని కలిగిందుము కాక, May we have the forgiveness of our sins and the access to the holiest of holies to live in your presence in our future life and all the days that we shall live here on earth and be with you in eternity forever. మా యొక్క పాపాలకు క్షమాపణను పొంది అతి పరిశుద్ధ స్థలములోనికి అంగీకారమును పొంది మా భవిష్యత్తులో నీ సన్నిధిలో నివసించుట కొరకై అంగీకారమును పొందుదుము కాక. భూమిలో
మేం బ్రతిక దినములను నిత్యత్వములో నిత్యము నీతోనే ఉందుము కాక. Grant it, Father. Bless this bread for that intended purpose. In Jesus' name, amen. దాన్ని దయచేయడి తండ్రి. ఏ ఉద్దేశము కొరకై ఏర్పాటు చేయబడిన ఈ రొట్టెను అందుకొరకై దీవించండి. యేసు నామమున ఆమేన్. The Bible said, after he had taken and broke the bread, like manner he took the cup. And when he stopped saying, this is the cup of the New Testament, my blood, which is shed for you. బైబిల్ ఎలా చెప్తున్నది? ఆయన పాత్రను తీసుకున్నప్పుడు ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తంలోని క్రొత్త నిబంధన, ఇది మీ కొరకు చిందించబడి ఉన్నది. May the Lord grant his blessings upon this as we pray. మనం ప్రార్థిస్తుండగా ప్రభు తన ఆశీర్వాదాలను దీని మీద కృమరించుడు కాక. Lord Jesus, I hold here the blood of the vine, the juice from the grape. ప్రభువైన యేసు, నేనిక్కడ ద్రాక్షల యొక్క రక్తాన్ని, ద్రాక్షాపళ్ళ యొక్క రసమును పట్టుకుని ఉన్నాను. And Father, it's to represent that precious blood that cleanses us, that from there came the token. తండ్రి, ఎక్కడి నుండి ఆ గుర్తు వచ్చినదో అట్టి ప్రశస్త రక్తము ద్వారా మమ్మల్ని శుద్ధీకరించండి. ఇది దానికి సదృశ్యంగా ఉన్నది. I thank thee for it, Father, and for this symbol. తండ్రి, ఈ సూచనకై అటు దాని కొరకై నేను వందనాలు చెల్లిస్తున్నాను. You said, he that eats and drinks this has everlasting life, and I'll raise him up again at the end time. దీనిని తినువానికి, త్రాగిన వానికి నిత్య జీవము కలదని నీవు చెప్పి ఉంటివి. కడవరి కాలంలో వాడిని తిరిగి లేపుతానని నీవు చెప్పియున్నావు. We thank thee for this promise. ఈ వాగ్దానము కొరకై మేము ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. And Father, we pray that you cleanse our hearts together, that we will be worthy by our faith, knowing that in ourselves we are not worthy, but our faith will not fail, that we are accepting perfectly the blood of Jesus Christ. Grant it, Father. తండ్రి, మా అందరి హృదయాలను శుద్ధీకరించండి. మేము విశ్వాసమందు యోగ్యమైనట్లుగా మాకు మేము యోగ్యులము కామని మేము ఎరుగుదము. సంపూర్తిగా యేసుక్రీస్తు రక్తాన్ని మేము అంగీకరిస్తున్నాము కనుక విశ్వాసమందు అపజయమందము. తండ్రి, దయచేయండి. అది నిర్దేశించబడిన ఉద్దేశము కొరకై ద్రాక్షరసాన్ని శుద్ధీకరించండి. May whosoever drinks this wine tonight and takes of this bread have strength for the journey that lays ahead. Grant it, Lord. ఎవరైతే ఈ రాత్రిలో ఈ రొట్టెను తిని ఈ ద్రాక్షరసాన్ని త్రాగుతారో మా ముందున్న యాత్రకై బలం పొందుదురు కాక. ప్రభువా, దయచేయండి. May they be healthy and strong and filled with your spirit till Jesus comes. Amen. వారందరూ యేసు వచ్చే వరకు నీ ఆత్మతో నింపబడి ఆరోగ్య బలములతో ఉందురు కాక. ఆమేన్.